మెదక్ జిల్లా నిజాంపేట్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఓ బీఆర్ఎస్ నాయకుడు నిజాంపేట్ మండలంలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాదనడం సరికాదన్నారు. కాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలతో అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మైనంపల్లి రోహిత్ గారి ఆధ్వర్యంలో, మైనంపల్లి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అందరినీ కూడా మేము చేసుకుంటామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, మైనంపల్లి గారి హనుమంతరావు గారి నాయకత్వం, రోహిత్ రావు గారి నాయకత్వం, జై కాంగ్రెస్. అన్నదమ్ములతో నేర్పడ్డారో వాళ్ళకు సొంత ప్లేస్ ఉంటే వాళ్ళకు మొదలు ఇవ్వండి. ఎవరికైతే గుడిసెలు ఉన్నాయో, పెంకిటిళ్ళు ఉన్నాయో వాళ్ళకి ఇవ్వండి. ఏదైతే ఇప్పుడు మీరు గతంలో చెప్పారు ఎవరో బీఆర్ఎస్ వాళ్ళు కట్టుకోనని చెప్పారు, డబుల్ బెడ్రూమ్లు అక్కడ కలవకుంటలు అక్కడనే మురుస్తున్నాయి, చల్మల్లి ఇక్కడనే మురుస్తున్నాయి. మన మండల్లో గౌరవ బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నాము. ఇప్పుడు మన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పద్మదేవేందర్ రెడ్డి గారు గతంలో రామాయంపేట ఉమ్మడి మండలం ఉండే నిజాంపేట మండలం కలుపుకొని ఇప్పుడు మీరు తెలంగాణ ఏదైతే ఏర్పడ్డదో తెలంగాణ నిధులు, నియామకాలు, ఉద్యోగాల కోసమే తెలంగాణ ఏర్పడ్డది. మీరు 6 మండలాలలో మన కాన్స్టిట్యున్సీలో ఏ మండలకు నీళ్ళు తెచ్చిండ్రు? కాలడ్డం పెడితే నీళ్లు వారిస్తామని చెప్పిర్రు. ఏ మండలంలో నీళ్లున్నాయి? మేము వస్తాం రా, సిద్ధమా? మీరు ఎవరికి ఇచ్చిర్రు? సిద్ధమా? మీరు ఎంతమందికి రుణమాఫీ చేసిర్రు? 4 విడతలు చేసిండ్రు, 25 వేల చొప్పున. ఎవరికి చేసిర్రు? మీ పార్టీ కార్యకర్తలకు లిస్ట్ ఉన్నది మా దగ్గర, మేము తీసి చూపిస్తాం. కానీ ఇప్పుడు